ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, కుంభరాశి వారికి జూన్ మాసం ఎలా ఉండబోతుంది? వీళ్ళు కూడా ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి మిగతా గ్రహాలన్నీ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి? తప్పకుండా కుంభరాశి అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాశిలోనే శని ఉండడం అది కొంచెం ఇబ్బందికరమే అనుకోవాలి. ఎందుకంటే ఏ పని సరిగ్గా జరగదు. కుంభరాశి వారికి ప్రస్తుతం బద్ధకం కూడా ఎక్కువ అవుతుంది. సో ఏ పని అయినా వెళ్ళాలన్నా ఈ పని ఈరోజు చేసేది ఎల్లుండి చేయడం, తర్వాత చూద్దాంలే, వదిలేయడం, పర్వాలేదు, మనకు ఎవరో డబ్బులు ఇవ్వాలండి, వాళ్ళు గట్టిగా అడగలేము, తర్వాత చూద్దాంలే, ఇస్తాడులే, వాడి తెచ్చినప్పుడే తీసుకుందాంలే అని ఉండడం. ఒకవేళ వీళ్ళు వెళ్ళి అడిగినా కూడా రేపు రా ఎల్లుండి రా అంటూ ఉండడం. అలా ఏదైనా పని అవనివ్వండి, వ్యాపారం అవనివ్వండి, అలాగే డబ్బులు అవనివ్వండి, ఏదైనా సరే ఇలాగే ఉంటుందన్నమాట ప్రస్తుతం వీళ్ళ వ్యవహారం. అలాగే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. రాహు అంటే మనకి ద్వితీయ అంటే కుటుంబ స్థానం, వాక్స్థానం, ధనస్థానం, నేత్రస్థానం అనుకున్నాం. సో వాక్కులోని రాహు ఉన్నాడు కాబట్టి అనుకోని మాటలని మనం అనడం, ముక్కుసూటిగా అనడం, వాళ్ళ మైనస్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ మొహం మీదే అనడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దీని వలన వాళ్ళు అనవసరంగా ఆ స్నేహితం ఏదైతే ఉందో అది పాడైపోయడానికి అవకాశం ఉంది, గ్యాప్ రావడానికి అవకాశం ఉంది. సో మనం వాళ్ళని హర్ట్ చేసినందుకు వాళ్ళు కూడా అనవసరంగా కోపం పెంచుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి వీరు మౌనంగా ఉండడం ఉత్తమం. అలాగే అష్టమ స్థానంలో కేతు ఉండడం చేత అష్టమ స్థానం యాక్సిడెంట్ స్థానం కాబట్టి కొంచెం వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. అలాగే మీ వెహికల్ ఎవరికి ఇచ్చినా కూడా అది యాక్సిడెంట్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. ఇది కాకుండా చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు. అంటే మొన్నటిదాకా తృతీయంలో ఉన్నాడు, తృతీయంగానే చతుర్థం పర్వాలేదండి. ఎందుకంటే చతుర్థం అంటే గృహస్థానం, వాహనస్థానం, సౌఖ్యస్థానం, విద్యాస్థానం, తల్లి స్థానం. సో 5 కూడా బాగుంటాయి. కాబట్టి గురువు బాగానే ఉన్నాడని చెప్పుకోవచ్చు. గురువు ఒక 70% బాగున్నాడు. సో మిగతావి మటుకు శని కానీ, రాహు కానీ, కేతు కానీ ఇవన్నీ కూడా చాలా మిశ్రమంగా ఉన్నాయి. బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. షూరిటీస్ పెట్టకండి. శ్రమకాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి. సో మనం ఎవరైతే డబ్బులు ఇచ్చామో వాళ్ళు ఆలస్యంగా ఇస్తారు మనకి. అప్పులు వాళ్ళ బెడద తప్పదు. సో మధ్యవర్తిత్వం వహించకండి. సో ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్య విషయం కూడా జాగ్రత్త వహించాలి. ఇలా ఇన్ని ఉన్నాయన్నమాట ఇబ్బందులన్నీ కూడా. సో మనం మిశ్రమంగా ఉంది కాబట్టి మనం మౌనంగా ఉండడం ఉత్తమం. మన మాటతో అనవసరంగా పనులన్నీ చెడిపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉంటే కనుక బాగానే ఉంటుంది అన్నమాట. చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడని చెప్తున్నారు కాబట్టి మరి ఇంకా వాళ్ళకి అంటే లాభం చేకూరుస్తాడా? గృహయోగం వాళ్ళకి ఏముంటుందా? అంటే ఇందాక కూడా చెప్పుకున్నాం, మన రాశి నుంచి కానీ మన లగ్నం నుంచి కానీ చతుర్థ స్థానంలో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సరం కాలం పాటు అక్కడే ఉంటారు కాబట్టి అప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా మనకి గృహయోగం ఉంటుంది. స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనడం అనేది. సో ఖచ్చితంగా ఇప్పుడు చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి ఇప్పుడు ఖచ్చితంగా స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనేందుకు అవకాశం ఉంది. విద్యార్థులకైతే చతుర్థ స్థానమే విద్యాస్థానం కాబట్టి విద్యార్థులకు పట్టిందల్లా బంగారం. మంచి ర్యాంక్ సంపాదించడం, మంచి సీట్ సంపాదించడం, మంచి అడ్మిషన్ అవ్వడం, మంచి యూనివర్సిటీలో, అది ఇండియా అవచ్చు, ఫారిన్ అవచ్చు, ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి నడుస్తుంది కాబట్టి. ఆర్థిక పరంగా అంటే గురువు బాగానే ఉన్నాడు కాబట్టి 50% ఆర్థికంగా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. మరి ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే వీళ్ళకి బాగుంటుంది? సో ఈ కుంభరాశి వారు కూడా సేమే అండి. సో ఏలినాటి శని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే మనం ముఖ్యంగా ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామి, శివుణ్ణి ఎక్కువగా ఆరాధించడం, వాళ్ళ యొక్క అష్టోత్తరాలు చదువుకోవడం, అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైనా అభిషేకం కానీ, అర్చన కానీ చేయించడం, అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, జూన్ మాసం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరికి గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నాయి? తప్పకుండా అమ్మా. మీనరాశి అనగానే మనకి పూర్వభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి మీనరాశిలోకి వస్తుంది. వీరికి ప్రస్తుతం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఏలినాటి శని ఉధృతి కాదు కానీ ఏలినాటి శని ప్రారంభమైంది. సో అలాగే గురువు మటుకు మొన్నటిదాకా ద్వితీయ స్థానంలో ధనస్థానం, కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం అయిన ద్వితీయ స్థానంలో చాలా బాగున్నాడు. అక్కడి నుంచి మరి తృతీయ స్థానంలోకి వెళ్ళాడు కాబట్టి కొంచెం గురుబలం తగ్గింది. అలాగే రాహు మటుకు మీన రాశిలోనే ఉన్నాడు. కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన బాగా కలిగిస్తుంటాడు. అలాగే సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. సో అది కూడా మనకి ఇబ్బంది కలిగజేస్తాడు. అంటే చెప్పాను ఇది వరకు సప్తమ స్థానం అంటే ఇమీడియట్ బాస్, అలాగే భార్య లేదా భర్త,
అలాగే మనకి మెయిన్గా బిజినెస్ పార్ట్నర్, బిజినెస్ చేసేవాళ్ళకి. సో ఆ సప్తమ స్థానంలో కేతు ఉన్నందుకు ఏదో ఒక చిన్న చిన్న అవగాహన లోపం లేకపోతే ఏదో లోపం కలగడం చేత ఈ దెబ్బలాటకి దారి తీసేందుకు అవకాశం ఉంది. సో సమన్వయ లోపం ఉండదు. సో అది బిజినెస్ అవ్వచ్చు, లేదంటే భార్యాభర్తలు అవ్వచ్చు, అంటే ఇమ్మీడియట్ బాస్ అయినా అవ్వచ్చు. కాబట్టి ఈ చిన్న చిన్నవన్నీ ఉంటాయి. ఇది కాకుండా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన. ఎందుకంటే ఇప్పుడు చంద్రుడు ఉన్న చోట రాహు కానీ కేతు కానీ శని ఉంటే స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన బాగా ఉంటుంది. ఒకవేళ జాతకంలోనే రాహు చంద్రుడితో కలిసి ఉన్నా, లేదంటే కేతు చంద్రుడితో కలిసి ఉన్నా, శని చంద్రుడితో కలిసి ఉన్నా అనుకోండి, విపరీతమైన స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, అలా అనుమానం ఉండడం, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ప్రస్తుతం మీన రాశి వారికి ఆ రాహు ఆ రాశిలో ఉండేప్పటికీ అనవసరమైన ఆలోచన తినేస్తోంది. సో కాబట్టి కొంచెం మనం ధైర్యంగా ఉంటే కనుక ఇవన్నీ నుంచి బయటపడచ్చు. ఇలాంటి శని మూలాన్ని ఇటు రాశిలో రాహు, సప్తమంలో కేతు, ఉన్న గురుబలం కూడా మొన్నదాకా ఉన్నది ద్వితీయ స్థానంలో ఉన్న గురు తృతీయ స్థానంలో ఫస్ట్ పైన చెడిపోయాడు. సో 4 గ్రహాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. సో జాతకం చాలా గట్టిగా బాగుంటే తప్ప ఇవన్నీ నుంచి మనం బయటపడలేం. అంటే ఏళ్ళనాటి శని మనకి వెళ్ళాలన్నా కూడా ఇంకా 5 సంవత్సరాలు, 5.5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఉంది ఇంకా. సో అలా మనం ఎంత చూసుకున్నా కూడా అది దాటడం చాలా టైం పడుతుంది. కనీసం ఇప్పుడు ఏంటంటే రాహు కేతువులు నెక్స్ట్ ఏడాది ఏప్రిల్కి మారుతారు కాబట్టి అప్పటి నుంచి బాగుంటుంది అనుకోవచ్చు. కానీ ఈ నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ దాకా అంటే మనకు మౌనంగా ఉండాలి. ఎందుకంటే మిశ్రమంగా ఉంది కాబట్టి మన జాతకం మౌనంగా ఉండడం ఉత్తమం. ఎవరితోనే తగాదాలు పెంచుకోకూడదు, దెబ్బలాట్లు పెట్టుకోకూడదు, మాట అనుకోకూడదు. అనవసరంగా అదంతా బయటికి ఇదైపోయి మన పేరు పోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. అయితే ఉద్యోగ రీత్యా వాళ్ళకి స్థానచలనం అనేది ఉంటుందా? ఒకవేళ అలా వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు, వేరే ఉద్యోగానికి మారచ్చా? గ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే చాలా మంచిదండి. ప్రస్తుతం ఏలాంటి నడుస్తాం కాబట్టి మనకి ఖచ్చితంగా స్థానచలనం ఉంది. అది ఇల్లు మార్పు అవ్వచ్చు, ఉద్యోగ మార్పు అవ్వచ్చు, లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, లేదంటే వేరే ఊళ్ళో జాబ్ రావచ్చు. ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం అయ్యో ఇక్కడ అలవాటు అయిపోయింది, ఇక్కడ ఫ్యామిలీతో ఉన్నాం, ఇప్పుడు పెళ్ళం పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి, ఫ్రెండ్స్ని వదిలి వెళ్ళాలి, కొలీగ్ని వదిలి వెళ్ళాలి, ఈ ప్లేస్ వదలాలి వెళ్ళాలి అని మనం ఇది అవ్వకూడదు. ఎందుకంటే మనం వెళ్ళకపోతే కనుక ఖచ్చితంగా మన ఇంట్లో ఇబ్బందులు స్టార్ట్ అవ్వచ్చు, లేదా మన ఆఫీస్లో కూడా ఇబ్బందులు స్టార్ట్ అవ్వచ్చు అన్నమాట. కాబట్టి ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు మనకు స్థానచలనం ఉన్నప్పుడు మనకు అనుకోకుండా మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వెళ్ళిపోవడం ఉత్తమం అండి. దాన్ని ఆపుకుంటే మటుకు ఖచ్చితంగా ఇబ్బందులు, అంటే ఆరోగ్యరీత్యా అవ్వచ్చు, ఫైనాన్షియల్గా అవ్వచ్చు, ఇంట్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, ఏవైనా జరగచ్చు అన్నమాట. కాబట్టి స్థానచలనం ఉంది కాబట్టి వెళ్ళిపోతే ఉత్తమం. ఇక్కడ లేదా ఇవన్నీ ఉద్యోగం మారదలుచుకోవాలంటే ఇల్లైనా మారితే మంచిది, దాంతో స్థానచలనం అయినట్టే. గురువు, రాహు, కేతువు, శని, సో ఏ గ్రహాలు కూడా మిశ్రమ స్థాయిలోనే ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆర్థిక పరంగా అంటే కనుక మిశ్రమంగానే ఉంటుంది. ఎందుకంటే గురువు చాలా బాగుంటేనే ఆర్థికంగా బాగుంటుంది. సో గురువే మనకి ఇంకా తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి అంత ఆర్థికంగా బాగాలేదని చెప్పుకోవాలి. కానీ తృతీయ స్థానం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అవి రెండు మెరుగుపడతాయి. అది తృతీయ అంటే కనుక మెడ ప్లస్ గోల్డ్, గురువు కూడా గోల్డ్ కారకుడు అనమాట. సో మనకి ఖచ్చితంగా బంగారం కొనేందుకు అవకాశం ఉంది. అది మంచి అమౌంటే తోటే మంచి ఇదితోటే ఖచ్చితంగా కొనేందుకు అవకాశం ఉంది. అలాగే ఆరోగ్యపరంగా మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏళ్ళనాటి శని ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, గృహిణులకు కానీ, లేదంటే ఈ రాశి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళకు కూడా కొంచెం అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి విద్యార్థులు కానీ, వ్యాపారస్తులు కానీ వీళ్ళకి ఏ రకంగా ఉంటుంది? వ్యాపారస్తులు కూడా మిశ్రమం. ఎందుకంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రాఫిట్ కోసమే చేస్తారు వ్యాపారం. సో అలాంటి ప్రాఫిట్ రావాలంటే కనుక గురువు చాలా బాగుండాలి. గురువు బాగున్నప్పుడే మనకి ధనం ఇస్తాడు, అలాగే ప్రాఫిట్ కూడా ఇస్తాడు. సో అలాంటి గురువు బాగాలేరు కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకి. విద్యార్థులకు కూడా పర్వాలేదు, ఎందుకంటే గురువు తృతీయ అయినా కూడా కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, కొంచెం జ్ఞానం రావడం ఇవన్నిటి కూడా కారకుడయ్యాడు కాబట్టి విద్యార్థులకు పర్వాలేదండి. కానీ మిగతా అన్నిటి కూడా కొంచెం బాగాలేదని చెప్పుకోవాలి. మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి? ఈ 4 గ్రహాలు బాగలేదు కాబట్టి. అంటే ఇన్ని 4 బాగాలే కాబట్టి ఒకటంటే పర్వాలేదు, 2 అంటే పర్వాలేదు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన బెస్ట్ అండి కొన్ని రోజుల పాటు. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకుంటే కనుక కుజదోషం, కాలసర్పదోషం, నాగదోషం, అలాగే వైవాహిక జీవితం బాగాలేకపోయినా, అలాగే సంతానం కలగకపోయినా, వివాహం కాకపోయినా, అలాగే భార్యాభర్తల అన్యోన్యత లోపించిన, అలాగే మనం కొన్న స్థలం అయినా లిటిగేషన్లో ఉన్నా, అలా ఏవైనా సరే ఇవన్నిటి కూడా హెడ్ సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. సో ఆ దేవుని పట్టుకుంటే ఇవన్నీ పనులు కూడా జరుగుతాయి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం మంచిది. అలాగే వీలైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. లేదంటే వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి హోమం మరియు అభిషేకం
మనకి ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందన్నమాట, పద్మనాభ నగర్. ప్రతి మంగళవారం చేస్తారు 7:30 to 10:30. సో హోమం మరియు అభిషేకం ఆన్లైన్లోనే కట్టచ్చు, లేదంటే మనం పర్సనల్గానే కట్టచ్చు. మనం అటెండ్ అవుతే మంచిది. 7:30 to 10:30 ఎక్కడ చేస్తారు కాబట్టి మనం ఏ ఐటెం తీసుకెళ్ళక్కలేదు, అన్నీ వాళ్ళే చేస్తారు. జస్ట్ ఐడియాలు ఎదురకుండా మనం కూర్చోవడం, గట్టిగా దండం పెట్టుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. గురుగారు, మీనరాశి వారికి ఈ జూన్ మాసంలో ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాన్ని పాటిస్తే కొంతవరకు వీళ్ళకి బెటర్గా ఉంటుంది, ఈ అంశాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.